హాయ్! వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పరశురామ. నా పేరు కుమార్. ఈరోజు మన మెమోరీస్ గురించి ఎలా దాచుకోవాలో ఒకసారి డిస్కస్ చేద్దామా? అది ఎలా తీయాలి? ఏమి అనేది. ఓకేనా? లాస్ట్ వీడియోలో చూసింటే ట్రైపాడ్ కొన్నారని. కొన్నాను, కొద్దిగా రకంగా పనిచేస్తుంది. అంత మంచిగా అయితే లేదు. మొబైల్ నిలబడడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. షేక్ అవుతుందనమాట. అది సెట్ చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకే ఏదైనా అమౌంట్ పెడితేనే కొద్దిగా దాని తగ్గట్టు క్వాలిటీ ఉంటుంది అన్నట్టు. సరేలే. మొబైల్స్ ఇప్పుడు బాగా మంచి రన్నింగ్‌లోకి వచ్చి ఒక 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ అప్పటి నుంచి మొబైల్స్ బాగా రన్నింగ్‌లో ఉన్నాయి. మొబైల్స్ రన్నింగ్‌లో కాకముందు మన మెమోరీస్ గుర్తుపెట్టుకోవాలంటే అప్పట్లో మొబైల్స్ ఉన్నాయంటేనే అప్పట్లో గొప్ప అనమాట. ఒకరి దగ్గర మొబైల్ ఉందంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ అబ్బబ్బబ్బా! అనుకుంటాను. ఒక ఇంట్లో మొబైల్, టెలిఫోన్ ఉన్నా గాని అదొక గొప్ప అనమాట. రాబోయే కాలం జనరేషన్ బట్టి మొబైల్స్ ఎక్కువ మూవ్ అయితున్నాయి కదా! మొబైల్స్ వచ్చి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఎలా దాన్ని వాడాలి? అందరికీ తెలిసే ఉంటుంది. కానీ వాటి వల్ల మనం రాబోయే కాలానికి భవిష్యత్తుకి కొన్ని మెమోరీస్‌ని ఎలా దాచిపెట్టుకోవాలి? ఎలా అని నా ఉద్దేశం అనమాట. చాలా రోజుల నుంచి నాకైతే సిస్టమ్ ఉంది. నేను తీసిన వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ సిస్టమ్‌లో అప్‌లోడ్ చేసుకుంటున్నా. కానీ సిస్టమ్ లేని వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుంది? అందరూ అనుకుంటుంటారు నీకే ఒక కంప్యూటర్ ఉంది. అందులో పెట్టుకుంటామని. మళ్ళీ మాకు లేనోళ్ళకి మా పరిస్థితి ఎట్లా మేమెట్లా పెట్టుకుంటామని ప్రతి ఒక్కరికి అదే ఉంటుందన్నమాట. నాకంటే ముందు ఇంకో విషయం ఏమంటే మొబైల్‌లో మనం వీడియోస్ తీయాలనుకుంటే వీడియోస్ అయినా గానీ, ఫోటోస్ అయినా గానీ చిన్నప్పుడు మనము పిల్లలు ఉదాహరణకి మన పిల్లలున్నారు. పుట్టినప్పటి నుంచి పుడితేనే ఒక మంచి వీడియో గానీ, ఫోటో గానీ వాళ్ళ కళ్ళు ఓపెన్ చేసేటప్పుడు గానీ అమ్మాయైనా, అబ్బాయైనా కళ్ళు ఓపెన్ చేసేటప్పుడు ఒక చిన్న చార్ట్ తీసుకోండి. మళ్ళా రెండో రోజు, మూడో రోజు చిన్న ఫోటోస్ ఒక 1 మంత్ కాదు, ఒక 10 డేస్‌కి పుట్టినప్పటి నుంచి ఒక 10 డేస్ వరకు ఇప్పుడు రీసెంట్‌గా ఎవరైనా గానీ డెలివరీ ఈ మూమెంట్‌లో దగ్గర అయ్యేవాళ్ళు ఉంటే గిన ఈ వీడియో చూసి మీరు ఆ పని చేయగలరని నా నమ్మకము. ఎందుకంటే ఆ మెమోరీస్ బావుంటాయన్నమాట. మెమోరీస్ బావుంటాయి. ఫస్ట్ రోజు ఒక ఫోటో, సెకండ్ రోజు ఇంకో ఫోటో, థర్డ్ రోజు ఒక ఫోటో. అన్నిటికంటే మెయిన్ ఏమంటే ఫస్ట్ రోజు మీరు చూసినప్పుడు మాత్రం ఫోటో కావాలి. కానీ ఫోటో తీసేటప్పుడు హాస్పిటల్‌లో ఉంటాం కాబట్టి బాగా రాదని కొంతమంది లైటు మన టార్చ్ లైట్ అనేది కంటి మీద పడకూడదు. అది చాలా కంటికి ఎఫెక్ట్ అనమాట. అందుకని మొబైల్‌లోనే మామూలుగానే ఒక షాట్ తీసుకోండి. గుర్తుకుంటుందన్నమాట. పుట్టిన వెంటనే ఒక షాట్. ఇంకో అబ్బాయి, అమ్మాయి ఇంకో నెక్స్ట్ పుట్టారనుకో వాళ్ళకి ఒక షాట్, ఒక ఫోటో. పుట్టినాక వెంటనే మళ్ళా మనం ఒక 5 ఇయర్స్ గాని, 10 ఇయర్స్ గాని తర్వాత ఆ ఫోటోస్ మాత్రం చిన్న ఫ్రేమ్ మీద చేపించుకున్నా గాని పిల్లలు అప్పుడు పుట్టినప్పుడు బావుంటుంది. తర్వాత అప్పట్లో ఇట్లుంటారని వాళ్ళు చూసుకునేకైనా బావుంటుంది. మనం చూసుకునేకైనా బావుంటుంది. వేరే వాళ్ళొచ్చినా చిన్నాడు పిల్లలు ఇట్లుంటారు అన్నట్టుంటారనమాట. అందుకని అట్లా నేనైతే చేపించాను పిల్లలకి. ఎక్కడో పెట్టారు. ఇదొచ్చేసి 14 ఊరు 16లో పుట్టినారు పాప. పాప వచ్చేసి 14లో పుట్టింది. బాబు వచ్చేసి 16లో పుట్టాడనమాట. వీళ్ళిద్దరూ ఫస్ట్ రోజు పుట్టిన ఫోటోస్ అనమాట. ఇప్పుడొచ్చేసి ఓవర్ 10 ఇయర్స్, ఓవర్ 9 ఇయర్స్, 10లో పడితే ఓవర్ 12 ఇయర్స్ కంప్లీట్ అవుతదనమాట. చూసుకున్నాకే ఇట్లుంటదనమాట. ఆ ఉద్దేశంతోనే మీరు మనకి ఉపయోగపడతదని ఈ ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నాను. తర్వాత ఫోటో ఆ తర్వాత నుంచి మనం పిల్లలు ఆడుకునేటప్పుడు గానీ, ఎక్కువ ఊరికే అందరూ నేచురల్‌గా ఉంటే ఫోటోలు కొడుతున్నారు అంతే. ఫోటోలు కొట్టుకోవడము, మొబైల్‌లో వచ్చినాయా లేదా? ఫోటోలు కొట్టుకొని వీడియో తీసుకోవడం, మొబైల్‌లో వచ్చినాయా లేదా? జస్ట్ అవి ఉన్నాయంటే ఉన్నాయి. తీసే విధానం గూడా కొద్దిగా నేర్చుకోవాలి. ఫోటోస్ అయినా, వీడియోస్ అయినా గానీ. చాలా మంది తీస్తా ఉంటారు దాని గురించి. మూవ్‌మెంట్ ఎలా ఉంటుందంటే పైనుంచి తీస్తా ఉంటారు అందరూ వీడియో. ఫోటో అయినా గానీ. అట్లా పోతేనే ఇట్లా పైనుంచి తీసేది. అలా కాదు. కింద నుంచి వాళ్ళు ఆడుకునేదేమో అది తీసేదనమాట. ఈ ఈ టాపిక్ మళ్ళీ చెప్తాను. బాబులు పిల్లలైనా గానీ సరే మన బంధువులైనా, రిలేషన్స్ అయినా గానీ మన మెమోరీస్‌ని వాళ్ళొచ్చినప్పుడు వీడేందిరా ఎప్పుడు ఫోటోలు, వీడియోలు తీసుకుంటుంటాడని కొంతమంది బహుశా అనుకుంటుంటారు. నేనైతే ప్రతి ఒక్కరు మా రిలేషన్స్ ఎవరైనా కలిసినా గానీ, నేను పోయినా గానీ, ఎక్కడైనా గానీ నేను ఫోటోస్, వీడియోస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాననమాట. ఫ్రీగా ఉన్న టైంలో అవన్నీ చూసుకునేకి బావుంటుందనమాట. దానికోసమే నేను అలా తీసుకుంటుంటాను. అవి మెమోరీస్ చాలా బావుంటాయి ఫ్యూచర్‌లో ఎవరు ఎట్లుంటారో ఎవరు చెప్పలేం. అదైతే వాస్తవమే. ఒక్కోసారి కొందరు కలిసుంటారు, కొంతమంది డివైడ్ అయిపోతారు, కొంతమంది ఇవే మాట్లాడుకోరు, కొన్ని కొన్ని కారణాల చేత అందరూ దూరమయ్యే అవకాశాలుంటాయి. అట్లా సిట్యుయేషన్‌లో ఇట్లా మెమోరీస్ ఉపయోగపడతాయనమాట. వాళ్ళ మీద మనకుండే ప్రతీకారం గాని, పగ గాని కొన్ని ఇట్లా మెమోరీ తీసుకుంటే తగ్గుతాయి. ఎప్పుడు ప్రతీకారాలతో మనము బతకూడదు గదా!
అది మంచిది కాదని. దానికోసమే ఈ వీడియోస్ మన మెమొరబుల్‌గా ఉంటాయి. పిల్లలు ఆడుకునేటప్పుడు ఆహ్, వాళ్ళకి తెలియకుండానే మనం వీడియోస్ తీయాలి. వాళ్ళకి తెలియకుండానే పిల్లలు ఆడుకుంటుంటారు. చిన్నప్పుడు తొక్కాడేటప్పుడు కింద అట్లా బార్లు పడి వచ్చేటప్పుడు ఓ ఫోటో, న 4 కాళ్ళు 2 నడిచేటప్పుడు చిన్న వీడియో షాటు, మళ్ళా నడిచేటప్పుడు ఒక అడుగు ఒక షాటు అవన్నీ తీసుకోవాలన్నమాట. అవన్నీ తీసుకొని ఒక 10 ఇయర్స్ తర్వాత చూసుకుంటే చాలా బావుంటాయండి. మళ్ళా తర్వాత బంధువులు ఎవరైనా వచ్చినా గానీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఊరికే ఇంకో విషయము బంధువులొచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు అంటే ఓన్లీ మన నేచురల్ సాంగ్ మాటలు మాత్రమే ఉండాలనమాట. కామెడీ గానీ, ఏదైనా ఒక అనవసరమైన గానీ, ఏదైనా డిస్కషన్ గానీ అట్లాంటివుండాలి. కానీ ఇంపార్టెంట్ డిస్కషన్ గానీ, వేరే వాళ్ళ గురించి డిస్కషన్ చేస్తుంటారు. మన బంధువులైనా గానీ, ఫ్యామిలీ అయినా గానీ. అట్లాంటి టైంలో మాత్రం వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ తీయకూడదనమాట. అవి ఫ్యూచర్‌లో మన దగ్గర ఉన్నాయనుకోండి, అవతలోళ్ళు మన గురించి మనం మాట్లాడి ఉంటాము. వాళ్ళకిని ఈ వీడియోస్ బహుశా తెలియక వాళ్ళకేం తెలిసినాయనుకోండి, ఈ వీడియో చూసినారనుకోండి, మన గురించి నా గురించి ఇట్లా మాట్లాడుకుంటారా మీరు అని అనే రకంగా పోతదనమాట. అసలు అట్లా డిస్కషన్స్ మాత్రం వీడియో తీయకూడదు. మన రిలేషన్ అయినా ఎవరైనా గానిలే. కామెడీ విషయాలు తీసుకోండి, సిల్లీగా మాట్లాడుకునే విషయాలు వీడియోలు తీసుకోండి. చాలా బావుంటాయి. ఒక చిన్న సందర్భం కేక్ కటింగ్ బర్త్‌డే అప్పుడు కూడా వీడియోలు తీసుకోండి. అది బావుంటుంది గానీ, సీరియస్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు. ఎవరైనా గొడవలు పడినా గానీ వీడియోలు తీసుకోవద్దండి. అది చాలా ఇబ్బంది పెడుతుందనమాట ఆ పొద్దు. మనము అందరూ బాగుంటామనుకోండి, ఇప్పుడు ఆ గొడవ వల్ల విడిపోయి మళ్ళీ కలుసుకుంటాము. ఆ వీడియో చూసినామనుకోండి చాలా బాధ అనిపిస్తది. ఊరికే అనవసరం మళ్ళీ వీళ్ళతో కలుసుకున్నాను అవి మనుషుల్ని ఉద్రేకపరుస్తాయి. అట్లా వీడియోస్ అసలు తీసుకోకూడదు. తెలియకోకుండా కూడా మనం కెమెరాలు పెట్టుకోకూడదు. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని అదో టాపిక్ అట్లే. పిల్లలదో ఆ టాపిక్ అయిపోయింది. మళ్ళా వాళ్ళు స్కూలుకెళ్ళేటప్పుడు గానీ, బయట వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఆడుకునేటప్పుడు గానీ, వీడియోస్ తీశానండి. దాంట్లో తప్పేముంది? ఎందుకంటే నేనైతే తీశాను మా వాళ్ళకి ఆడుకునేటప్పుడు అక్కడక్కడ కొన్ని షాట్లు వీడియోస్ తీశాను. ఫోటోస్ కూడా తీశాననమాట. అవి ఇప్పుడు కాదు ఇంగా చిన్న పిల్లలు ఇంకొక 10 ఇయర్స్ కానీ, 5 ఇయర్స్ కానీ తర్వాత చూసుకుంటే హ్యాపీగా ఉంటది. మనకి కూడా హ్యాపీగా ఉంటుంది. మనం ఏదో డిసప్పాయింట్‌లో ఉన్నప్పుడు, బోర్ కొట్టినప్పుడు అట్లా మన పిల్లల ఫోటోలన్నీ రన్నింగ్ చేస్తా ఉంటాం. మనసుకి అంత హ్యాపీగా ఉంటుందనమాట. తర్వాతొచ్చేసి రిలేషన్ మనం ఇంటికి పోయినా గానీ, మన మన పిల్లలనే కాదు వేరే వాళ్ళొచ్చినా గానీ మొబైల్స్‌లో ఫోటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. అవి మన దగ్గరే పెట్టుకోవచ్చు ఏం కాదు. మళ్ళా వాళ్ళు ఒక 5 ఇయర్స్ తర్వాత "రేయ్! నీ ఫోటో నా దగ్గర ఇట్లుందిరా. మీ వీడియో ఇట్లా తీశానని" రేపొద్దున వాళ్ళ బంధువులైనా సరే, "పలానా మామయ్య, పలానా అన్న నీ దగ్గర వాళ్ళ దగ్గర నీ 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 వాళ్ళ మొబైల్‌లో నీ ఫోటోస్ తీసినారు. వాళ్ళ దగ్గరున్నాయి. అడగల్లా ఉన్న ఉన్నాయేమో" అని ఒక 5 ఇయర్స్ తర్వాత అట్లా అనుకుంటారనమాట. బావుంటాయి చూసేదానికి గూడా ఆ వీడియోస్. ఒక ఫ్యామిలీ గురించి గానీ, బంధువుల్లో రిలేషన్ కలిసినప్పుడు, ఒక ఫెస్టివల్ అయినా గానీ, ఒక సందర్భంలో ఎక్కడైనా మీరు టూర్ గానీ అట్లా ఎళ్ళినప్పుడు గూడా ఫోటోస్ మాత్రమే కాదు, వీడియోస్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫేస్ ఫీలింగ్స్, హావభావాలు తెలుస్తాయన్నమాట దాంట్లో. ఆ వీడియోస్‌లో. అది చాలా బావుంటుంది. నేను ఎక్కువ ఫోటోస్ కంటే వీడియోస్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే అదే ఫేస్ ఫీలింగ్స్ బావుంటాయండి. మా వాళ్ళైతే నేను వీడియో తీస్తే తిడతారు మా బంధువులైనా, మా రిలేషన్స్, మా అన్నదమ్ములైనా, బామర్దులు ఫోటోస్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు. నేను వీడియోస్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. లేదంటే రెండిటికి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఫేస్ ఫీలింగ్స్ అంత బావుంటాయన్నమాట. ఫోటో తీస్తే కేక్ అంతే. మళ్ళా ఇంకోరు వస్తారు ఇంకో ఫోటో కేక్. ఫోటో ఎగిరా గ్రూప్ ఫోటో ఇట్లుంటుంది అంతే. అదే వీడియో తీస్తే మనం కటింగ్ చేయడము, ఫేస్ ఫీలింగ్ పెట్టడం, నోట్లో పెట్టడము, ఇట్లా పెట్టి నవ్వడము, ఇట్లున్నయి నవ్వడము. ఫేస్ ఫీలింగ్స్ అట్లుంటాయన్నమాట. బావుంటుందన్నమాట. ఏదైనా జోక్ ఏసినప్పుడు టక్కుమని నవ్వడము, హావభావాలనేది ఆ వీడియోలో రికార్డింగ్ అయితాయి. ఆఫ్టర్ ఒక 2, 3, 5 ఇయర్స్ తర్వాత అవి వీడియోస్ అట్లా మనం అట్లే పెట్టుకుంటే అవి చూస్తే అప్పట్లో నా ఫేస్ అట్లుండేది. మా స్మైలింగ్ గాని సరే అందరూ నవ్వేది. ఇంత బావుంటుందంటే నేను తీశాను. మా వాళ్ళకి తక్కువ గాని బామర్దులతో కలిసినప్పుడు వాళ్ళ బర్త్‌డేలు జరుగుతుంటాయి. అది జరిగేటప్పుడు నేను వీడియోస్ అయితే తీశానన్నమాట. బాగున్నాయి అసలు వీడియోస్. ఫేస్ ఫీలింగ్స్ కానీ వాళ్ళు కలిసినప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ ఎక్కువ వీడియోకే తీస్తాను. మేమెక్కడైనా బయటకి పోయినా గాని వీడియో కవర్ చేస్తాంటాను. బయట పబ్లిక్‌కి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు చూపించే. ఒకవేళ మీకు చూపిద్దాం అనుకుంటాం గానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు చూపిద్దామనేకి గూడా. కొంతవరకు ఇష్టం ఉంటుందనమాట. ఆల్మోస్ట్ చాలా మంది యూట్యూబ్‌లో అందరూ అదే వాళ్ళ ఫ్యామిలీనే చూపిస్తారు. అది ఒక్కోరు ఒక ఆనందం అనమాట. ఇక్కడ ఈ ఫ్యామిలీ వాళ్ళకైతే ఇష్టం లేదు చూపించేకి. అందుకే మా ఫ్యామిలీ వీడియోస్ అయితే ఎక్కువ చూపించలేదు. నేనైతే తీశాను. భద్రపరుచుకున్నాం. వీళ్ళు మాత్రమే చూసుకుంటారు గానీ పబ్లిక్ అయితే చేయొద్దన్నారు. అందుకే నేను నా ఫీలింగ్స్‌ని బయటకి మీకు చూపించలేకపోతున్నాను. ఎప్పుడైనా మా పిల్లలవైతే చూపించగలను రాబోయే కాలానికి. తర్వాత అది వీడియోస్‌లో మనము
జాగ్రత్త పరచుకోవడం అంటే ఇప్పుడు మనం మొబైల్ డేటా ఒక్కొక్క మొబైల్‌కి గా 64 అప్పట్లో అయితే 32 జీబీ వస్తాయండి. 8 జీబీ, 32 జీబీ అట్లా వస్తాయంటే మొబైల్ కష్టం కొద్దిగా ఇబ్బందిగా ఉంటాదన్నమాట రికార్డింగ్‌కి. అంటే స్టోరేజ్ ఫుల్ అయిపోతది. అయ్యో! కాదే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అన్నట్టు మళ్ళీ దాన్ని పాతవన్నీ డిలీట్ చేయడం, వీడియోలు డిలీట్ చేయడము. ప్రతి ఒక్కరు అట్లే చేత్తాండ్రు. తీసుకుంటాంటారు. ఫోటో తీసుకుంటాంటారు, వీడియో తీసుకుంటాంటారు. మొబైల్ ఫుల్ అయిపోతది. మళ్ళా వేస్ట్‌వన్నీ డిలీట్ చేయడము అట్లా జరుగుతుంటదన్నమాట. ఇప్పుడొచ్చే మొబైల్ వచ్చేసి 64 జీబీ ఉంది. 128, 256 భారీ స్టోరేజ్ వచ్చినాయి. అప్పటికి అవన్నీ ఫుల్ అయినాయనుకోండి మహా అంటే వీడియోస్ తీసుకోండి. ఆ వీడియోస్‌లో అప్పటికే ఫుల్ అయిపోయినాయనుకోండి. ఫుల్ అయిపోయిన వెంటనే మనకి స్టోరేజ్‌ని ఎక్కడ పెట్టుకోవాలంటే ఆల్మోస్ట్ మన మొబైల్‌కి మెయిల్ లింక్ అయి ఉంటుంది. మన స్టోరేజ్‌లో గూగుల్‌లోనే ఆటోమేటిక్‌గా స్టోరేజ్ అయితుంటాయి. అదొకటి మనకి కొద్దిగా ప్లస్ పాయింట్. అట్లా కాదు మనము ఇప్పుడైతే చదువుకున్నోళ్ళు కొద్దిగా జాబ్ పర్సన్స్ అయినా అట్లా వాళ్ళైతే కొద్దిగా దాని మీద ఐడియా ఉంటుంది. బహుశా వీళ్ళు రైతులు ఎవరన్నా వీడియో చూస్తుంటే గిన ఆహ్, ఆహ్, పల్లె విలేజ్‌లో గాని బయట మామూలుగా రెగ్యులర్‌గా పనికి పోయేవాళ్ళు గాని, ఇప్పుడు ప్రెజెంట్ నేను వీడియో చూస్తుంటాను. మీ వీడియోస్‌ని, మీ మొబైల్‌లో ఫోటోస్‌ని మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఎట్లా పెట్టుకోవాలని మీరు అనుకుండొచ్చు. మెమోరీస్, ఫోటోస్ పోయిన కాలము మళ్ళా ఎంత డబ్బు పెట్టినా కొనలేమండి. ఓకేనా? డబ్బులు ఎంత పెట్టినా కొనలేము. దానికని ఒక పెన్ డ్రైవ్ వస్తుంది. మనము 500 నుంచి 700 వరకు పెన్ డ్రైవ్‌లు ఉంటాయి. 32 జీబీ, 64 జీబీ, 128 జీబీ తీసుకోండి. ఒక రూ. 1000 పెట్టుకుంటే 128 జీబీ వస్తుందండి. 128 జీబీ వస్తుంది. లేదు నాకు ఇబ్బందిగా ఉంటుంది బడ్జెట్ అనుకుంటే గిన ఒక 500లో కూడా వస్తదనమాట. ఆ పెన్ డ్రైవ్‌లు తీసుకొని మన మొబైల్ డేటాని బయట ఏడన్నా నెట్ సెంటర్‌లో గాని, స్టూడియో వాళ్ళ దగ్గరికెళ్ళినా గాని, నా మొబైల్ నుండి ఫోటోసు అట్లా పెన్ డ్రైవ్‌లోకి కాపీ చేసేయండబ్బా అని వాళ్ళు చెప్తే ఒక 100, 150 అట్లా చార్జ్ చేస్తారు. అయితాయి. ఎందుకంటే మన మెమోరీస్ మిస్ అయిపోతాయి. మళ్ళీ రావు. ఒకవేళ వద్దనుకున్నా రావు. అందుకని డబ్బులు అయితాయి కానీ, ఈ పొద్దు 150 ఒక ఎంత సిగా మెమరీతో పాటు, పెన్ డ్రైవ్‌తో పాటు అన్నీ అలోన్ చేసినామంటే, ఈ మెమోరీస్ రావు. అందుకని డబ్బులు అయితాయి గానీ, వాళ్ళకిచ్చేసి మన మెమోరీస్‌ని ఆహ్, కాపీ చేయొచ్చనమాట పెన్ డ్రైవ్‌లోకి. ఆ పెన్ డ్రైవ్‌ని మీరు తీసుకొని జాగ్రత్తగా మీ బీరువాలో ఎక్కడో ఒక చోట పెట్టేసేయండి. పొరపాటున బయట మూడో మనకు తెలియకండి. ఎందుకంటే పిల్లలు ఎవరికైనా తెలిసినా గానీ, ఏదో అనుకోని దాన్ని తీసుకొని ఆడుకుంటారు బయట. అది బావుండదు. దానికోసమే పెన్ డ్రైవ్‌లో కాపీ చేయండి. పెన్ డ్రైవ్‌లో కాపీ చేసిన తర్వాత జాగ్రత్తగా దాన్ని ఉంచుకోండి. ఎప్పటికైనా గాని ఒక 5 ఇయర్స్ గాని, 1 ఇయర్ తర్వాతైనా సరే మీరు ఆ వీడియోస్ గాని, ఆ ఫోటోస్ గాని చూడాలనుకుంటే ఇప్పుడు కూడా ఇంగా చాలా పల్లెల్లో గూడా అప్పట్లో ఓల్డ్ టీవీలు నడుస్తున్నాయన్నమాట ఇంగా. టీవీలు, డూమ్ టీవీలు నడుస్తున్నాయి. ఎల్ఈడీ టీవీలకైతే ఇప్పుడు వచ్చే పెన్ డ్రైవ్‌లు పనిజరుగుతాయి. ఎల్ఈడీ టీవీకి డైరెక్ట్ అటాచ్ చేసినామంటే దాంట్లో మీరు అప్పుడు తీసిన ఫోటోస్, వీడియోస్ మొత్తం అన్నీ ఆటోమేటిక్‌గా ఆహ్, మనం టీవీలో చూసుకోవచ్చు పిల్లలకి. ఆ విధంగా ఇప్పుడు జనరేషన్ అట్లా టీవీలో వచ్చేసినాయన్నమాట. మన మొబైల్‌లో వీడియో ఫుల్ ఎయడము, మళ్ళా దాంట్లో కాపీ చేయడం, మొబైల్ వీడియో ఒకవేళ మేము పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ ఫుల్ అయిందనుకోండి, ఇంకో పెన్ డ్రైవ్ కొనుక్కోండి. ఏం పర్వాలా మెమోరీస్ పోతాయి. ప్రతిసారి నేను ఇట్లా చెప్తుంటే ఇబ్బందిగా ఉండొచ్చు డబ్బులు ఎట్లొస్తాయని. మనం డైలీ ఓ 5, 600 ఖర్చు పెట్టేటప్పుడు ఎప్పుడో 4 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు అయితుందేమో మన స్టోరేజ్ గాని ఒక 1 ఇయర్ అయినా అయితుంది. ఒక మొబైల్‌లో రికార్డ్ ఫుల్ కావాలంటే 1 ఇయర్ అయినా అవుతుంది. అందులో మనం 5, 600 ఖర్చు పెట్టుకోలేము. మనం డైలీ సంపాదించే 400, 500లో అది పెద్ద అమౌంట్ ఏం కాదండి. సంవత్సరానికి ఒక 800, 1000 ఖర్చు పెట్టుకుంటే. ప్రతి సంవత్సరము ఒక పెన్ డ్రైవ్ తీసుకుంటాను. పెన్ డ్రైవ్‌లకి అన్నీ దొబ్బుతాను మీ వీడియోస్, ఫోటోస్. మళ్ళా మొబైల్ ఖాళీ అయితుంది. మళ్ళా వీడియోస్ తీసుకుంటానండి. ఫోటోస్ తీసుకుంటానండి. ఎప్పుడు అదే పని మీద మాకేం పని లేదనుకున్నారు. ఎప్పుడు అదే పని మీద కాదు. మీ సిట్యుయేషన్ మీకు ఎప్పుడైతే నచ్చుతుందో అప్పుడు తీసుకుంటారు. బంధువులు కలిసినప్పుడు, రిలేషన్స్, పిల్లలు కలిసినప్పుడు అట్లా. అందుకని అది ఆ రకంగా పెట్టుకోండి. పెన్ డ్రైవ్‌లతో ఆ విధంగా పని చేసుకోవచ్చు. లేదు ఎవరైనా సిస్టమ్ ఉండేవాళ్ళు సిస్టమ్‌లో కాపీ చేసుకుంటుంటారు. ల్యాప్‌టాప్ ఉన్నోళ్ళు ల్యాప్‌టాప్‌లో కాపీ చేసుకుంటుంటారు. మీ పిల్లలు, బంధువులైనా గాని ఎవరైనా కలిసినప్పుడు అట్లా వీడియో తీసుకోండి. ఇది వాళ్ళు చెప్తే రిపీట్ ఉన్నట్టుంటది. ఇంగా దానికి తోడు ఆడుకునేటప్పుడు మాత్రము మిస్ చేయకండి. పిల్లలు ఆడుకునేటప్పుడు గాని, వాళ్ళ అమ్మతో మాట్లాడేటప్పుడు గాని, చిన్న చిన్న మాటలు రికార్డ్ చేయాల. అవి చాలా బావుంటాయి. బంధువులొచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు రికార్డ్ చేయండి. పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్‌తో వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు తీసుకొని ఆడుకునేటప్పుడు రికార్డ్ చేయండి. ఆహ్, ఫోటోస్ కంటే వీడియోసే మూమెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్.
ఫోటోస్ తీయండి తక్కువ తీసుకోండి. వీడియోస్ ఎక్కువ కెపాసిటీ తీసుకోండి. ఆహ్, అది చాలా మనకి మెమరబుల్‌గా ఉంటాయన్నమాట వీడియోస్. ఏ చిన్న ఏజ్ అనేం లే, పెద్ద ఏజ్ అయినా పర్వాలేదు. వాడు ఇంటర్ ఇప్పుడొచ్చిన 10థ్ క్లాస్ అయినా పర్వాలేదు. 8థ్, 9థ్, 6థ్, 7థ్ అట్లా ఆ విధంగా ఎవరైనా పర్వాలేదు. ఆటి నుంచి ఇప్పుడు వీడియోస్‌ని తీసుకోండి. మీ మెమరబుల్‌గా పెట్టుకోండి. ఓ విషయం చెప్తున్నా. మంచి థాట్. మీరు వాళ్ళు స్కూల్ నుంచి వస్తాంటేనే వాళ్ళు చేసే పనులు మనం చెప్తాంటాం. చదువుకోరా అని. లేదంటే ఏదన్నా హోంవర్క్ ఉంటే రాసుకోనో, చదవకుండా మీరు చెప్పిన మాట ఇనుకోకుండా అట్లాంటివి కూడా రికార్డ్ చేయండి. చేయాలి అవన్నీ. అవన్నీ రికార్డ్ చేసిన తర్వాత బహుశా ఆ పిల్లోనికి ఇష్టపోయి ఎందుకు నాకు వీడియో తీస్తున్నావు అనొచ్చు. ఊరికే తీస్తున్నాను లేరా అన్న మనకి గుర్తుగా ఉంటాయన్నమాట. రేపొద్దున నీకు వాడు అనొచ్చు నువ్వు నన్ను చదివియలేదు, లేకుండా నాకు ఇట్లా చెప్పలేదు, మీరు నాకు నేర్పియలేదు అని అనొచ్చు. అట్లా టైంలో ఇంట్లో ఎట్లా ఇప్పుడు ఇంటికి 2 మొబైల్స్ ఉంటాయి. తండ్రికి ఒకటి, ఫాదర్‌కి ఒకటి కంపల్సరీ ఉంటాయి. ఆ విధంగా కూడా మొబైల్ కెమెరా ఇట్లా పక్కన పెట్టేసి మీరు అందరూ మాట్లాడవచ్చు. చెప్పిన మాట ఇనుకోకున్నా గాని దాంట్లో రికార్డ్ అయితాది. రేపొద్దున వాడు చేస్తే అప్పట్లో మా అమ్మోళ్ళు మనం చెప్పింది వానికి గుర్తుకుండదు. వాడు ఈ మాట అనేది వాళ్ళకి గుర్తుకుండదనమాట. ఆ పొద్దు మా ఫాదర్స్ గాని, అమ్మ గాని ఇట్లా చెప్పినారు నేను ఇనినలేదు. ఆ పొద్దు ఇనింటే ఈ పొద్దున ఇట్లా ఉండేవాడిని కాదేమో. నువ్వు చెప్పినమ్మా చదువుకోలేదు మా వోళ్ళు అన్నట్టు ఆ రోజు ఫీలింగ్స్ వస్తాయి. ఈ పొద్దు ఆ రోజు ఏం చెప్పినారనేది ఎవరికీ గుర్తుకుండదు. లేదు మనం చదివినా చెప్పినా లేదు మీరు నాకు చెప్పలేదు. లేకపోతే నేనెందుకు చదువుకున్నాను అట్లా ఆపోజిట్ తిరిగే పిల్లలు చాలా మందున్నారు ఇప్పుడుండే జనరేషన్‌లో. అందుకని పిల్లోళ్ళు ఏడ్చేటప్పుడైనా సరే ఏం పర్వాలేదు. వీడియోస్ తీసుకోవచ్చు ఏం కాదు. వాళ్ళు రివర్స్ అయ్యేటప్పుడు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ బాధ అనేది అప్పట్లో వాళ్ళకి తెలుస్తుంది. అప్పట్లో నీకు మా ఫ్యామిలీ ఇట్లా రివర్స్ అయినాను అని. అప్పుడు మళ్ళా వాళ్ళ తర్వాత వాడు రేపు పొద్దున మళ్ళా నెక్స్ట్ జనరేషన్‌కి అలా వాళ్ళ పిల్లల్ని కానీయకుండా చేస్తాడు. ఇదైతే వాస్తవం. అనుభవాన్ని బట్టి ఎవరైనా గాని రాబోయే కాలానికి ఇంకొకసారి ఆ పని చేయకూడదని వాళ్ళకి అనుభవం అయితే గాని వేరే వాళ్ళ మీద దాని ప్రభావం చూపియదు. ఇట్లా ఇట్లా అయిందిరా నాకు ఇట్టి పరిస్థితి అయింది. మీరు అట్లా కావద్దండి అని. తల్లిదండ్రులు ఆల్‌మోస్ట్ అనుభవిస్తుంటారు కాబట్టి పొద్దు మనకి చెప్తుంటారు. మనం ఇనిండము. మళ్ళీ ఆ తర్వాత ఆ పిల్లోళ్ళు అట్లా. ఆ! అట్లా. ఇట్లా వీడియోస్ గూడా కొన్ని రాబోయే కాలం కొద్దిగా మంచికి ఉపయోగపడతాయి. తర్వాత మనము పిల్లలకి అన్నం తినిపెడుతుంటాం. ఎక్కువ పిల్లలకి అన్నం తినిపెట్టేది అమ్మే ఎక్కువ అన్నం తింటది. తండ్రి చాలా తక్కువ చేస్తాడు. ఎందుకంటే తనకి పని ఎక్కువ ఉంటది బయట. అవుట్‌డోర్‌లో ఎక్కువ అతను ఇంటికంటే బయటికి ఎక్కువ కేటాయిస్తుంటాడు. ఇంటికొస్తేనే ఎక్కువ అలసిపోవడం, తన పని తాను చూసుకోవడం, మళ్ళా బెడ్ రెస్ట్ తీసుకోవడం, అట్లా మళ్ళీ లేయడం అదే వెళ్ళిపోతాడు. పిల్లలతో ఆడుకునేది చాలా తక్కువనమాట. అప్పట్లో మా ఆహ్, మొబైల్స్ లేవు కాబట్టి మనము ఏవి వీడియోస్ ఉన్నాము. ఇప్పుడు అన్నీ అన్నిటికి అవైలబుల్ ఉంది కాబట్టి వీడియో తీసుకునేకి కూడా చాలా అవకాశం ఉంటదనమాట. ఫాదర్ ఇంట్లోకొస్తేనే ఎప్పుడన్నా గాని లేడీస్ నేను చెప్పడం. మీ హస్బెండ్ గాని, మీ పిల్లలైనా వాళ్ళ పిల్లలతో ఆడుకునేటప్పుడు గాని, అట్లా ఆ మూమెంట్‌లో మీరు ఆ టైంలో కొద్దిగా షార్ట్ వీడియోస్ గాని, కొన్ని కొన్ని షార్ట్స్ ఆడుకునేటప్పుడు అట్లా షార్ట్ తీసుకుంటే గిన అది చెప్పేదాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి స్వీట్ మెమరబుల్ మూమెంట్స్ కాబట్టి, మనం అలా వీడియో తీసి పెట్టినామంటే చాలు. అవి ఏదో రాబోయే కాలం 1 ఇయర్, 2 ఇయర్స్, 5 ఇయర్స్ అయినా గుర్తుగా ఉంటాయి. మా పిల్లలతో నేను ఇట్లా ఆడుకున్నానా అని. మా పిల్లలు పెద్దోళ్ళయింటారు. మా డ్యాడీ నాతో ఇట్లా ఆడుకున్నాడు చిన్నప్పుడు అని. ఇవే. ఇవి ఎవరు చేయరు. ఇంట్లో అమ్మ చేయాల. ఎందుకంటే తండ్రికి ఇట్లా ఇప్పుడు ఒకవేళ ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు ఈ వీడియో చెప్తున్నా ఒకవేళ వాళ్ళు చూసింటే నేను తీపిచ్చుకుందాం అనుకుంటే బానే పర్వాలేదు తీయించుకోవచ్చు. లేదులే వద్దనుకుంటే గిన వాళ్ళ మదర్ అట్లా ఆ పని చేయొచ్చనమాట. ఇట్లా వాళ్ళ హస్బెండ్ ఇంట్లోకి వచ్చిన పిల్లలతో ఆడుకునేప్పుడు కొన్ని కొన్ని షార్ట్స్ తీపిచ్చుకోండి ఏం పర్వాలేదు. బావుంటాయి అవన్నీ వీడియోస్ 5 ఇయర్స్ తర్వాత. నేనైతే మా పిల్లలతోను అప్పట్లో నేను మా పిల్లలకి చాలా వీడియోలు తీసినాం గానీ, చేసిన తప్పేమంటే పిల్లలకి ఒక్కటే తీపిచ్చాను. వాళ్ళమ్మ ఆడుకునే వాళ్ళమ్మతో మూమెంట్స్ గాని, వాళ్ళ అవ్వ మూమెంట్స్ కానీ చాలా తక్కువ తీసిన. ఎక్కువ పిల్లలకే కేటాయించినాను. ఫ్యామిలీకి కూడా వీడియో తీస్తే అప్పట్లో వాళ్ళ ఫేస్‌లు ఎలా ఉన్నాయి, వాళ్ళ హావభావాలు ఎలా ఉన్నాయని మనం అప్పుడు ఒక 10 ఇయర్స్ తర్వాత చూసుకుంటే అంత బావుంటదనమాట. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను గానీ పిల్లల ఫేస్ ఒక్కటే చూస్తున్నాను. పెద్దోళ్ళ ఫేస్‌లు అయితే అస్సలు చూడడంలా. దానికని కవరింగ్ చేసేటప్పుడు వాళ్ళకొకటే కాకుండా వాళ్ళు ఎవరితో ఆడుకుంటున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది కూడా లాంగ్ షాట్ తీసుకొని అట్లా తీసి పెట్టుకోండి. బావుంటదనమాట. ఇంగ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వీడియో వేరే దాని గురించి డిస్కస్ చేద్దాము. ఈ వీడియోస్ అయితే ఎక్కువ ఇదే చెప్పిందే బావుండదు. ఆహ్, వీడియోస్ అయితే మెమరబుల్‌గా ఇవి ఇప్పుడు నేను మీకెలా దాచుకోవాలని మీకు చెప్పినాను కదా! ఒక పెన్ డ్రైవ్‌లో గాని, లేదంటే డీవీడీ అయినా డీవీడీలో అయితే ఇప్పట్లో చేయడం లేదు. చా ఎవరు దానికి మక్కువ చూపలేదనమాట. అదే డీవీడీ ప్లేయర్‌లు కాబట్టి డీవీడీలు లేవు. ఓన్లీ పెన్ డ్రైవ్‌లు మాత్రమే ఇప్పుడు. మెమరీ గాని, పెన్ డ్రైవ్ అని.
మెమరీ కంటే పెన్ డ్రైవ్ బెటరు. పెన్ డ్రైవ్‌లో కాపీ చేసుకోండి. పెన్ డ్రైవ్ నుంచి మనం ఎక్కడైనా భద్రపరచుకోండి. వీలైతే 128 జీబీ తీసుకోండి. 128 జీబీ 1000 వరకు పడతదది. మీకు 128 జీబీ మస్తు అయితదనమాట. అప్పుడప్పుడు మీరు బంధువుల ఊరికి మనం హ్యాపీగా జర్నీలో చేస్తుంటాం చూడు. ఆ జర్నీలో వేస్ట్ వీడియోలన్నీ డిలీట్ చేస్తానండి. పిల్లలతో ఆడుకునేటివి కాకుండా బయట మనకి ఔట్‌డోర్‌గా వీడియోలు వస్తుంటాయి. వాట్సాప్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని మన ఏరే వేస్ట్ పిల్లలు ఊరికే వేస్ట్‌వన్నీ తీసాం. అట్లాంటివన్నీ వేస్ట్‌వన్నీ డిలీట్ చేస్తానండి. ఇవి ఇంపార్టెంట్‌వన్నీ అట్లే పెట్టుకోండి. అది ఎప్పుడు చేయాలంటే మనం ఫ్రీగా ఉండే టైంలో ఆ పనులన్నీ డిలీట్ చేస్తాను. మనకి మొబైల్ స్టోరేజ్ పెరుగుతది. ఇంకేమన్నా తీసుకునేకి యూజ్ ఉంటదనమాట. దానికోసం చెప్తున్నాను. అది ఫుల్ అయిందంటే ఇంకా పెన్ డ్రైవ్ తీసుకొని మీకు ఇంతకుముందు మీకు చెప్పాను. ఆ విధంగానే కాపీ చేసుకోవడము, మళ్ళా దాన్ని ఖాళీ చేసుకోవడం, మళ్ళా వీడియోలు తీసుకోవడం, మళ్ళా ఖాళీ చేసుకోవడం అట్లా ఆ విధంగా ప్రయోగాలు చేయండి. సిస్టమ్ ఉన్నవాళ్ళు దాంట్లో కాపీ చేసుకోండి. ల్యాప్‌టాప్ ఉన్నోళ్ళు దాంట్లో కాపీ చేసుకోండి. ఇవన్నీ ఫుల్ అయినాయనుకోండి. పెన్ డ్రైవ్‌ని ఎలా దా ఎట్లా ఉపయోగించుకోవాలి హార్డ్ డిస్క్‌లో మనకు కొద్దిగా నష్టం ఉందన్నమాట. హార్డ్ డిస్క్‌లో గాని, పెన్ డ్రైవ్‌లో గాని అవి మనకి ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలున్నాయి వీడియోలు. అవి ఏ విధంగా ఫెయిల్యూర్ అయితే ఒక్కోసారి మనకి కనిపించకుండా పోతాయి. మన మొబైల్‌లో గూడా కొన్ని స్టోరేజ్ అనుకోకుండా కొన్ని కనిపించకుండా పోతాయన్నమాట. డిలీట్ అయిపోతాయి. మొబైల్‌లో అయినా సరే, పెన్ డ్రైవ్‌లో, కంప్యూటర్‌లో అయినా సరే ఇవన్నీ కనిపించకుండా పోతాయి. అది ఎందుకు పోతాయనేది, అవి ఎట్లొస్తాయనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు మాట్లాడుకుందాం. డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చుంటే గిన లైక్ చేసి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే గిన సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీ ముందుకుంటాను. బాయ్.